ప్రపంచంలోని పెద్ద దేశాలలో 7వ స్థానం, జనాభా సంఖ్యలో 2వ స్థానం. ఎన్నో జాతులు, ఎన్నో మతాలు, ఎన్నో భాషలు, వివిధ ప్రాంతాల ఆచార సంప్రదాయాలు కలగలిసిన దేశం. ఎక్కడ చూసినా కులాల కుమ్ములాటలు, మతాల మారణకాండలు, భాషా సమస్య, నీటి సమస్య, ఇలా ఎన్నో విషయాలలో విభేదాలు ఉన్నా ఒక్క విషయంలో మాత్రం మన భారతీయుల ఐకమత్యాన్ని ఎవ్వరూ వేరు చేయలేరు. కానీ మనం ఇప్పుడు చూడబోయేది ఈ క్రికెట్ కాదండి. బ్యాట్కి తగలాల్సిన బంతి భుజానికి తగిలిందని బౌలర్ మీద చిరాకు పడిపోతున్నాడు షార్క్స్ టీం బ్యాట్స్మెన్ సీను. నెక్స్ట్ బంతిని ఎలా ఎదుర్కొంటాడో చూద్దాం. మామ బౌలర్ నువ్వు చూడకు, ఏం భయపడుకున్నాడు. బాల్ ని చూడు, బాల్ మాత్రమే చూడు. బాల్ చూసి టచ్ అయ్యి మామ, ఒక్క రన్ మామ, ఒక్క రన్. మిగతా నేను చూసుకుంటాను. ఓకే కమన్ మా. పోటీలో ముఖ్యమైన ఘట్టం. స్టార్ బ్యాట్స్మెన్ కార్తీక్ ఆడుతున్నాడు. అతను ఎలా ఆడతాడో చూద్దాం. ఇంకా 4 బంతులే ఉన్నాయి. కానీ 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 నా కొడక గెలవడానికి 10 రన్స్ చేయాల్సి ఉంది. బౌలర్ వేసిన బంతిని బలంగా కొట్టాడు. చేయాలి. ఒక బంతికి 1.5 రన్స్ ఇస్తున్నా 3 బంతులకు 4.5 రన్స్ అవుతాయి. ఖచ్చితంగా షార్క్స్ టీం విజయం సాధిస్తుంది. నో ప్రాబ్లం. అవుట్ అయినందుకు అవమానంతో తలదించుకొని పెవిలియన్ దారి పెట్టాడు స్టార్ బ్యాట్స్మెన్ కార్తీక్. షార్క్స్ టీం వాళ్ళు ఈ సంవత్సరం రేడియో మిర్చి కప్ గెలవడానికి ఇంకా 2 బంతులే ఉన్నాయి. కానీ 4 రన్స్ చేయాల్సి ఉంది. బౌలర్ ముఖం చూడదు, భయపడకుండా ఆడు. ఓకే బాల్ ని మాత్రం కొట్టు, మిగతా నేను చూసుకుంటాను. ఓకే ఓకే బాల్ ని మిస్ చేయదు. ఓకే గుడ్. బాల్ పడ్డాడు, రన్ చేస్తున్నారు. రన్ చేయాలా వద్దన్న కన్ఫ్యూజన్ లో ఉన్నారు. అటు ఇటు పరిగెడుతున్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. లాస్ట్ ఓవర్ కానీ 3 రన్స్ చేయాలి. ఏం జరుగుతుందో చూద్దాం. డెఫినెట్లీ వీటితో పాటు బోల్డ్ అంత క్రికెట్ కూడా ఉందండోయ్. చూద్దామా? చాలా థ్యాంక్స్ అయ్యా. 2 రోజుల్లో స్టేషన్కి వచ్చి మీట్ అవుతాను. ఎస్ఐ గారికి చెప్పు. ఉంటాను. ఏంటే మొహం మీదకి తీసుకొచ్చి పెడతాం కాఫీ గ్లాసు? అడ్వాన్స్ కొంచెం తగ్గించుకోమని చెప్పొచ్చు కదండి. నాకున్న టెన్షన్స్ లో ఇవన్నీ గుర్తు పెట్టుకోగల ముందే చెప్పి చావచ్చుగా. అవునవును, అన్ని విషయాలు నేనే గుర్తు చేయాలి. ఇంటి విషయాలు ఏ రోజు పట్టించుకున్నారు గనక మీ పాటికి మీరు డ్రెస్సెస్ కు వెళ్ళిపోతారు. పచారీ కొట్టు వాడికి డబ్బులు ఇవ్వాలి, కరెంటు బిల్లు కట్టాలి, పాల వాడికి డబ్బులు ఇవ్వాలి. ఇన్ని గొడవల్లో అడ్వాన్స్ కొంచెం తగ్గించమని చెప్పండి అంటే ముందే ఎందుకు చెప్పలేదని ఎదురు ప్రశ్న వేస్తారు. ఛా, మీతో ఎలా వేగాలో అర్థమై చావడం లేదు. ఏంటమ్మా ప్రాబ్లం? మీ నాన్నున్నారే, ఇంటి విషయాలు అస్సలు పట్టించుకోవడం లేదురా. వదిలేమ్మా పాపం. చట్నీ అది పాపం అక్కడ ఉంది, తీసుకో. రఘు ఏనానా పిలుస్తున్నారెళ్ళు. వీడొకడు అన్ని ఆయన బుద్ధిలే వచ్చాయి. ఏంటన్నా? రేయ్, నువ్వు అర్జెంట్ గా గ్యాస్ ఏజెన్సీకి వెళ్ళు. అక్కడ మురళీకృష్ణ ఒకడు ఉంటాడు. అతని దగ్గరికి తీసుకెళ్లి తీస్తే సైన్ చేసి ఇస్తాడు. దాన్ని తీసుకెళ్లి కంచెరపాలెంలో ఉన్న గ్యాస్ ఏజెన్సీలో ఇచ్చిరా. అర్థమైందా? ఏంటిది? చావల మధు ఇంకా కాదురా, కాన్వెంట్ జంక్షన్. అదేనా చావల మధు?
అది చెత్త ఏరియా తెలుసా మీకు? చెత్త నీకంటేనా? వెళ్ళి చెప్పిన పని చేయరా. అమ్మా అమ్మా, ఆ ఏరియాకి రావడం నా వల్ల కాదు. కమలా వెళ్ళొస్తా. అలాగేనండి. నేను ఇక్కడ ఎంత సీరియస్ గా మాట్లాడుతున్నాను. ఏంట్రా? నాకు ఎదోలికి గొడవలమ్మా. రే వెళ్ళరా, వెళ్ళి మీ నాన్న చెప్పిన పంచడు. అమ్మా నేను చాలా సీరియస్ గా చెప్తున్నాను. మీరు ఇద్దరు కావాలంటే అక్కడికి వెళ్ళి జాలీగా ఉండండి. నేను ఇక్కడ రూమ్ తీసుకుని సంతోషంగా ఉంటాను. ఎందుకు అలా మాట్లాడతావు? మాకున్నది నువ్వు ఒక్కడవే కదా. ఆయన్నేమో 6 నెలలకు స్టేషన్ కి మారుస్తున్నారు. రామ్ నగర్ నుంచి కంచరపాలానికి రోజు వెళ్లి రావాలా? పాపం రా మీ నాన్నగారు, కొంచెం అర్థం చేసుకోరా. నువ్వెంత సెంటిమెంట్ గా మాట్లాడినా సరే అక్కడికి రావడం. పనికి మాలోడా, సరిగా పెట్టరా టీవీ. లగేజ్ ఎంత వచ్చింది? ఏమైంది మను? లేట్ గా వచ్చాడు కదా, చెవిలో పువ్వు పెడుతున్నాడు. అరవింద్, ఎలా రావాడిని పడగొట్టేశావు? రాజా సినిమాలో వెంకటేష్ డైలాగులు చెప్పి సార్ని సెంటిమెంట్ తో పడేశాను కదా. ఓ అదేనా రీ రికార్డింగ్ అనిపించింది. ఒరే బావా, నీ ఫిగర్ వచ్చిందిరా. ఎక్కడ తను? అదిగో. ఏది? వేషాలు వేస్తున్నావా? ఆహా. చూసి 10 రోజులైందిరా. లేదు అరవింద్, కార్ వచ్చింది, ఫ్రెండ్స్ కూడా వచ్చారు, తను కూడా వచ్చింది. పోరా. సారీ రా. ఏదో Yeah, of course. వెల్కమ్ టు చిక్కీస్. హౌ కెన్ ఐ హెల్ప్ యూ? One lemon milk. Yeah. ఓకే. One second. 1 కూల్ కాలిఫోర్నికా లెమన్. రే రే వదలండి రా. రే ఎక్కడ తీసుకెళ్తున్నారు రా? రే వదలండి రా. రే మిమ్మల్ని. అమ్మా. ఏంట్రా అమ్మా? మీ నాన్నేమో ఆఫీస్కి వెళ్ళాలి. థ్యాంక్ యూ. ఏమిట్రా నిద్ర? వెళ్ళి పాలు తీసుకురారా. ఏం చెప్తున్నావు అమ్మా? ఏం చెప్పింది అర్థం కాలేదా? తులా శుభం. చూసుకెళ్ళవయ్యా. ఏం బాబు, ఎలా ఉన్నావు? బాగున్నాను సార్. అదే మా ఇల్లు. నాన్నగారు ఎలా ఉన్నారు? బాగున్నారు సార్. ఇల్లు బాగుందా? అంతా బాగుందండి. వచ్చావా? చెప్తా. మీకేం కావాలి? చాక్లెట్లు ఇవ్వన్నా. 1 లీటర్ పాలు ఇవ్వండి. వెళ్ళండి వెళ్ళండి. ఏమా నీకు? 1 లీటర్ పాలు ఇవ్వండి. రైలు ప్యాకెట్ ఒకటి బాబు. ఒకటా? రవా ఇస్తా. టీ ప్యాకెట్ ఒకటి. ఈ బ్యాగ్ ఇదిగోండి. మీకేంటి? 1 లీటర్ పాలు ఇస్తారా? ఇదిగోండి. గరం మసాలా ప్యాకెట్ ఒకటి. హలో, 1 లీటర్ పాలు ఇవ్వండి. సీను టీ పొడి ఇవ్వు. ఇప్పుడు 150. హలో, ఏంటి? 1 లీటర్ పాలు. సబీనా, ఇంకేం కావాలి? ఒక షాంపూ ప్యాకెట్ ఇవ్వు. రూపాయి ప్యాకెటా? నువ్వేమడిగమ్మా? డబ్బులు. షాంపూ ప్యాకెట్. ఇంకో 2 ప్యాకెట్లు ఇవ్వు. హలో, ఏంటిది? చిల్లర్లేదు, మార్చుకురా. ఇదిగోమ్మా, తీసుకో. సీను సీను 100 రూపాయలు చిల్లర ఇవ్వరా. 10 కావాలా? 20 కావాలా? నీ ఇష్టం రా. వస్తాను రా. అమ్మ
రాకర్షి నుంచి రఘు అని కుర్రాడు మన ఏరియా కొత్తగా వచ్చారని చూసావు నువ్వు? ఆ ఏదో గురించి ఇప్పుడు ఎందుకన్నా? రే ఆపోజిట్ టీం నుంచి ఆడివాడు వస్తే ఆడి గురించి తెలుసుకోతేటి. ఆడికి బాక్స్ బద్దలయ్యే కోటింగ్ ఉంది చూడు ఒక రోజు. పోలే కుర్రాడు కదా అనుకుంటే రెచ్చిపోతున్నారా? సనుమిత సాకెక్కడం అంటే ఇదే. ఏంటన్నా టెన్షన్ లో ఉన్నా? ఆర్నాల్డ్ ఆర్నాల్డ్ ఏంటి ఆర్నాల్డ్ లేడా? ఆర్నాల్డ్ ఎందుకు కట్ చేయాలి. ఏది ఏమండి వచ్చింది ఎవరో వెళ్ళి చూడండి. రేయ్ ఎవరో వెళ్ళి చూడరా. సుందర్రావు గారు ఉన్నారా? సుందర్రావు గారు ఉన్నారా? రండి నానా. వీడే మా అబ్బాయి రఘు. కాలేజీకి వెళ్తున్నాడని పేరు, ఎప్పుడు చూసినా బ్యాట్ పట్టుకు తిరుగుతుంటాడు. సచిన్ టెండూల్కర్ అని ఫీలింగ్. మీ అబ్బాయి కూడా అంతనే అన్నయ్య? ఏమా బాగున్నావా? బాగున్నానన్నయ్య. కొత్తగా ఇల్లు కొన్నాం కదమ్మా, ఇంకా సామాన్లు అవలేదు. ఏంట్రా మీ అబ్బాయి ఏం మాట్లాడటం లేదు, కామ్ గా ఉన్నాడు? నువ్వు అక్కడివి. ఇల్లు షిఫ్ట్ అయ్యాం కదా, పాత ఫ్రెండ్స్ తో కలిసి సారికి క్రికెట్ ఆడటం కుదరట్లేదు, అందుకే మొహంలో పెట్టాడు. నువ్వెందుకయ్యా అంత దూరం వెళ్ళటం? మా అబ్బాయి ఆడుతుంటాడు కదా. ఏంట్రా టీం పేరు? షార్క్స్. ఏది షూ వేసుకోవడానికి ముందేసుకుంటావా? అదే బాబు. సొర సార్, సొర చేప. అయితే పులుసు పెట్టుకోవచ్చు. ఏదో ఒకటి ఆ టీంలో చేర్చుకోరా. అదే ఇంటికి వచ్చిస్తే మీ అందరినీ చూసినట్టు ఉంటుంది కదా అని. ఇదేరా మా అమ్మాయి లక్ష్మి. హలో అమ్మా. హలో అంకుల్. ఎలా ఉన్నావు? బాగున్నాను. పెద్దదానివయ్యావు. ఖచ్చితంగా ఈ అంకుల్ నీకు తెలిసుండడు. వీడే మా అబ్బాయి రఘు. హాయ్. హాయ్. సారీ గాడిద. ఎప్పుడు చూసినా ఫిగర్స్ సినిమాలను తిరగడం, మ్యాచ్ లో కాన్సన్ట్రేషన్ లేదు. మీరంతా ఎందుకు రావడానికి వస్తారు? మూసుకుని కూర్చోక. రే లాస్ట్ టైం 42 రన్స్ ఎవరా కొట్టింది? ఎవరి వల్ల మ్యాచ్ ఉన్నాయో? ఈ బాల్ ఏదో మిస్ అయిందని పెద్ద డైలాగులు కొడుతున్నా. ఇదిగో పట్టుకోరా. చూసావా ఈజీ క్యాచ్ హాయ్ మామ. పెట్టేశాడు. హాయ్ హాయ్ రా. సార్ ఎవరు? ఏంటి ఎక్కడో చూసినట్టుందే. అంతేరా, బ్యాట్ ఇవ్వు. 2 వారాలకే ఏమంటున్నాడు చూసావా? ఏం బావా, నువ్వు షార్ట్స్ టీమ్ లో చేరని బీబీసీ న్యూస్ వచ్చింది. నేనేం చెప్పలేదా? వాడు గ్యాస్ కొడుతున్నాడు. ఎందుకంత నీచంగా మాట్లాడతారు? వాళ్ళని చూస్తేనే కడుపు మండుతుందిరా. నా మీద దొబ్బు తెగులు వాళ్ళకి. మామా ఓవర్ యాక్షన్ చేస్తే చెప్పు, వాళ్ళని చూపు చూద్దాం. అంత సీన్ లేదు, వదిలే. రేయ్ నెక్స్ట్ వీక్ సామరా టీమ్ తో మ్యాచ్ ఉందిరా, కొద్దిగా ప్రాక్టీస్ కి రా. సర్లే వెయ్యరా. రే నేను సీరియస్ గా చెప్తున్నాను రా, రెగ్యులర్ గా ప్రాక్టీస్ కి రా. డైరెక్ట్ గా మ్యాచ్ ఆడొచ్చు అనుకోవద్దు. వెయ్. నన్ను మాత్రం అంటావు? కెప్టెన్ షార్ప్ గా ఉండాలరా. ఆ క్యాచ్ మిస్ చేసావే. నిన్ను రే మామా, చాలా రోజుల తర్వాత వచ్చావు, కొంచెం మంది వేసుకుని వెళ్దాం రా. ఛాన్సే లేదురా. ఇంటికి వెళ్ళాలి, అమ్మ బోల్డ్ పనులు చెప్పిందిరా. ఆ అమ్మకు ఫోన్ చేసి మేము మాట్లాడి నాకు చెప్తాంలేరా. అది కాదు, త్వరగా ఇంటికి వెళ్ళాలి. నువ్వు బయలుదేరు. డబ్బులు ఎంత ఉన్నాయో ఇస్తే మేము మందు కొడతాం. అర్థం చేసుకోండి. రే రే ఇవ్వండి రే, ప్లీజ్ రే 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 ప్లీజ్ రే రే ప్లీజ్ అర్థం చేసుకోండి. రే 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 చిరిగిపోతుంది. రే చూసుకోండి. రే చిరిగిపోతుంది. రే రే అమ్మ సరుకు కొమ్మని చెప్పిందిరా. రే ప్లీజ్ రే ప్లీజ్ ఇచ్చేయండి రా. ప్లీజ్ తప్పండి తప్పండి. త్వరగా తీయండి. ఇలాగే సైడ్ నేసుకుంటూ వస్తే ఒక రోజు నేను కుమ్మేస్తారు చూడు. రే రే పదండి.
చాలే పదండి. అబ్బా పెద్ద గవాస్కర్ బ్యాటు ఫీల్ అయిపోతున్నాడు. రెడీ రెడీ కార్తీక్ ఏంట్రా మ్యాచ్ ఏదన్నా ఊరికి ప్రాక్టీస్. కరెక్ట్ పోనీ సార్ ఈయన 10కే అడిగారు కానీ రెడ్డి 11:30కి ఫినిష్ చేశారు. ఆ రోజే అడ్వాన్స్ ఇచ్చారు. వేలం రోజున రెడ్డి ఎంత కడిగాడు? 8 సార్. ఈయన 10. మరి సార్ ఆయన ఈయనకంటే ఎక్కువ ఇస్తాననేసరికి ఆయనకే శాంక్షన్ చేయాల్సి వచ్చింది. సార్ ఈ మాట ఆ రోజే చెప్పింటే నేనే ఇచ్చేవాడిని కదా సార్. సార్ వేలం రోజున అడ్వాన్స్ ఇచ్చుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదుగా. ఆ రోజు మంగళవారం అయింది సార్. బుధవారం ఇస్తానని చెప్పాను. దానికి ఈయన ఒప్పుకున్నారు. సార్ తప్పంతా మీ మీదే ఉంది. వేలం రోజు అడ్వాన్స్ ఇచ్చి డీల్ ఫినిష్ చేసి ఉండాలి. రోజు బాగోలేదని ఇప్పుడేమైందో చూడండి. ఇలాంటి ఫ్రాడ్ నా కొడుకులతో సార్, డీలింగ్ చేస్తా. అనవసరంగా ఫ్రాడ్ అనకండి సార్. కొట్టుకి వేలంలో ఎవరు ఎక్కువ ఇస్తారో వాళ్ళకే ఇవ్వగలం సార్. అంటే నువ్వు చేసింది కరెక్ట్ అంతేనా? హలో సార్, నేను హనుమంత్ రెడ్డి గారి సార్ని. మా నాన్నగారు ఈ డాక్యుమెంట్స్ మీకు చూపించి ఒకసారి మాట్లాడమన్నారు. ఏదైనా కరెక్షన్స్ ఉంటే ఆయనకి ఫోన్ చేయమన్నారు. చూడండి, వేలం రోజు మీరు 8 లక్షలకు అడిగారు. ఈయన 10 లక్షలకు పాడుకున్నారు. వాళ్ళ అడ్వాన్స్ తిరిగి ఇచ్చేయి. సార్ ఈయన ఎవరు? అడ్వాన్స్ ఇచ్చేయి. డాక్యుమెంట్స్ ఇవ్వండి సార్ ముందు. సార్ ఇదిగో. సార్ డాక్యుమెంట్స్ ఇవ్వండి సార్. ఏంటి? హలో, డాక్యుమెంట్స్ ఇవ్వండి సార్ ముందు. ఏయ్, మీద చెయ్యేసి మాట్లాడు. ఏంటయ్యా చేసేది? ముందు డాక్యుమెంట్స్ ఇవ్వమంటే. ఏంట్రా నీ అబ్బా డాక్యుమెంట్ ఇచ్చేది? ముందు వీని ఇక్కడి నుంచి తీసుకెళ్ళు. కొట్టనంత నాకు కొడక. డాక్యుమెంట్లు కావాలి. ఏంట్రా కార్తీక్, చెయ్యి చేసుకుంటే ఏ పని జరిగేట్టులేదే. సార్ మీరు రెడ్డి గారు అడ్వాన్స్ తిరిగి ఇచ్చేయండి. సార్ మీరు అడ్వాన్స్ ఇచ్చేయండి. కొత్త అగ్రిమెంట్ రాసుకోండి. మా తమ్ముడు రేపు మీ ఇంటికి వస్తాడు. ఉంటాను. చక్రి కోపడకు, ఓపి పట్టు, చూద్దాం. ఏంటి మావయ్య అనేది? వాడు నా మీదే చేస్తే చూస్తూ ఊరుకోమంటావా? నాన్నకి తెలిస్తే ఏమవుతుందో తెలుసుగా. మీ నాన్నకి చెప్పి విషయం పెద్ద చేకు చక్రి. అది వాళ్ళ ఏరియా బాబు, మనం వాళ్ళని ఏం చేయలేం. చూడు, షాపు వేలంలో పాడినందుకు కారణం మీ నాన్నకి నేను చెప్పుకుంటాను. వాడిని ఏం చేయాలో ఎలా చేయాలో నేను చూసుకుంటాను. నీకు న్యూస్ వస్తుంది. సంతోషమా? ఏం చేస్తారో అది చూస్తానుగా. రే రఘు, ఎక్కడికి వెళ్తున్నావు? ఇవాళ కరెంట్ బిల్ కట్టాలరా. నువ్వే కట్టేమా, నేను మ్యాచ్కి వెళ్తున్నాను. సాయంత్రం వస్తాను. భోజనం కూడా అక్కర్లేదు నాకు. ఏంట్రా మ్యాచ్ స్టార్ట్ చేశారా? అవును మామ, ఏంట్రా లేటు? 9కే మొదలెట్టాం రా. రే 9:30 అని చెప్పారు కదరా. 9:30 కంటే 9:30 వస్తావా? అందరూ వచ్చారు, అందుకే మొదలెట్టాం. నువ్వు కొంచెం ముందుగా రావాల్సింది. రే అక్కడి నుంచి 2 బస్సులు మరి రావాలి కదరా. ఏంట్రా ఏంట్రా వీడు ఎలా అయిపోయాడు? రే మామ నువ్వు వెళ్ళరా. నేను వెళ్తాను. మురళి, బాగాడు. మంచి స్కోర్ రా. ఓకే మామ. రన్ రేట్ అలానే మెయింటైన్ చేయి. ఏంట్రా నేనెప్పుడు వెళ్ళాలరా? నీకు బదులు ఓపెనర్ గా అరుణ్ దిగాడరా. ఒకే చెప్పడం కాదు కానీ సూపర్ గా ఆడాడరా. 3 ఓవర్స్ లో 48 రన్స్ చేశాడు. రేయ్, దీనికి ఎంత ఫీల్ అయిపోతావేంట్రా? ఒక్క మ్యాచే కదా, నెక్స్ట్ మ్యాచ్ ఆడుకునే. వెళ్ళి కూర్చోపో. కొద్దిగా ప్రాక్టీస్ ఇవ్వమంటారు. స్ట్రైట్ గా మ్యాచ్ గా వచ్చేస్తారు. పెద్ద కోర్టు కల్లా. ఆదిరా సూపర్ సినిమా. రఘు, అన్నం వడ్డిస్తున్నాను, రారా. నాకొద్దమ్మా. చల్లారిపోతుంది, త్వరగా రారా. వద్దంటే వినవే. అబ్బా కొడుకులు ఇద్దరికి ఊళ్ళో పాపం ఇంట్లో చూపించడం బాగా అలవాటైపోయింది. నువ్వు తింటే నాకేంటి, తినకపోతే నాకేంటి. నేను మాత్రం తినేస్తున్నాను రా. ఎందుకు మా ప్రాణం తీస్తున్నావు? నీకు ఆకలిగా ఉంటే నువ్వు తిను. నన్నెందుకు టార్చర్ చేస్తావు? సరే, నీకు ఆకలేసినప్పుడే తిందు గాని. పక్కనే ఉన్న మెకానిక్ షెడ్ లో మీ నాన్నగారి బైక్ ఉంది, ఏదో రిపేర్ అట. వెళ్ళి తీసుకురా. లేకపోతే పాపం రేపు కూడా నడిచే వెళ్ళాలి. నడవని.
స్టేషన్ పక్కన ఇల్లు కావాలి, స్టేషన్ పక్కన ఇల్లు కావాలనేగా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు. మరెందుకు బైకు? ఆయన నడిచేయాలి మనం. ఈ మధ్య నీకు పొగరు బాగా ఎక్కువైందిరా. పక్కనే ఉన్న మెకానిక్ షెడ్ కి వెళ్లి రాలేవు. అదే క్రికెట్ ఆడడానికి మాత్రం 10 కిలోమీటర్లు వెళ్ళొస్తావు. వెళ్ళమ్మా, ఇక క్రికెట్ ఆడడానికి వెళ్ళను. చాలా తృప్తిగా ఉందా? కానీ అలాగే ఆ కొట్టుకి వెళ్ళినా మెకానిక్ షెడ్కి. రేయ్ ఆగరా, రేయ్ రేయ్ రేయ్, గుర్తుందా? బ్యాట్ రా. ఎవడరా కొట్టింది? ఏం నేను కాదు, రా మీ అమ్మకి చెప్తాను. రేయ్ ఎవడరా ఇక్కడ ఇమ్రాను? ఏంట్రా ఎవడరా ఈ బాల్ వేసింది? ఏం పిక్తావు నువ్వు? బాల్ దగ్గర బాంబు ఫోటో పగిలిందిరా. బాంబు ఫోటో పగిలింది. బాంబు పుట్టానికి పగిలింది, ఏదో ఫిగర్ పుట్ట పగిలింది. ఏడుస్తావే? బాంబు గురించి మాట్లాడితే మర్యాదగా ఉండదు. దానికి ఇంత నిజం ఉందా ఏంటి? రేయ్, తమాషాగా ఉందా? ఎవరున్నారా? అదే మీరు డ్రెస్ గీస్తారు. పోండి. ఏంట్రా? కంట్రోల్. ఏం సారీ? రాకెట్ స్టేషన్ మావా, బైక్ కూడా మీరు కూడా ఏంట్రా ఉండండి. సారీ చెప్పా కదా. సారీ చెప్తా పగిలి ఫోటో బాగా అవుతుందా? సారీ చెప్పాం కదా, ఎవరు కొడుతుంది? ప్లీజ్ ఆడుకుంటా. మా ఏరియాకి వచ్చి మమ్మల్ని బెదిరిస్తావా? అంత పోటుగాడు. ఏంట్రా మధ్యలో ఏం చేస్తావు? మన గురించి తెలియదు. ఏంట్రా అలా రెచ్చిపోయాడు? మీరు కూడా ఏంట్రా? కాదు మామ, మన ఏరియాకి వచ్చి మనతోనే పెట్టుకోవచ్చు. బైక్ వదిలేంట్రా. అయినా ఏంట్రా వాడు చిన్నపిల్లల బాల్ పడింది, బామ్మ ఫోటో పగిలిందని 3 స్పాయిల్ చేశాడు. నీ ఇంట్లో అద్దం పగల కొడుతున్న ఊరుకుంటావా? నువ్వేంటి ఆడికి సపోర్ట్ చేస్తున్నావు? మనందరిని కొట్టడానికి వచ్చాడు. చెయ్యి వణుకుతోందిరా. వణుకుతురా? వణుకినప్పుడే కదా నేను జ్ఞాపకం వస్తాను మీకు. మ్యాచ్ టైంలో నన్ను మర్చిపోతారు కదరా. అన్న సారీ అన్న. రేయ్ వినండి రా, అన్నయ్యకి మీద మన టీం కి ఓపెనర్. కత్తెర పట్టుకుని చెయ్యంట్రా ఇది. ఓపెనింగ్ బ్యాట్ పట్టుకుని చెయ్యరా. సార్ సైడ్ యాంగిల్ చూస్తే అచ్చు సచిన్. ఉంటానరా. చూడండి, ఏ రోజు మీ టీం కి నేను ఓపెనర్ గా దిగి మీ టీం నెగ్గుద్దు ఆ రోజు ఇస్తాను ట్రీట్. సరేనా? వెళ్ళండి. అన్నా అన్నా, ఎందుకన్నా మా గురువుని అడుక్కుంటారు? ఏదైనా టీమ్ తో బెట్ మ్యాచ్ ఆడండి. ఏంటన్నా? నిజంగా నీ ఆలోచన అద్భుతం రా. హాయ్ శ్వేత. హాయ్. హౌ ఆర్ యు? ఫైన్. ఈలోగానే సెటప్ చేస్తాను. నన్నే కదా నువ్వు చూస్తూ ఉంది? లేదే. ఓ, నిజంగా చూడలేదా? అయ్యో నిజంగా లేదండి. అవునండి. మాట్లాడాలంటే డైరెక్ట్ గా వచ్చి మాట్లాడొచ్చుగా. నేనేం ఫీల్ అవ్వను. ఓ, దూరం నుంచి నాకు సైట్ కొడుతున్నావా? ఆ? అరవింద్, నా పేరేంటో తెలుసా? ఎస్ ఆర్ నో? నో. ఐమ్ శ్వేత. ఇక మీద చాటుమాటుగా చూడాల్సిన పనే లేదు. ఓకేనా? సో స్వీట్. పొర దున్నపోతు.
ఏం త్రో బావా? అవును బావా. తను సూపర్ ఫిగర్ రా. తను రోజు కాఫీ షాప్ కి వచ్చేదే నన్ను సైట్ కొట్టడానికే రా. ఈవినింగ్ టైం కదా, నేను కాఫీ షాప్ లో చాలా బిజీగా ఇటు అటు తిరుగుతూ ఉంటాను. చాలా మంది కస్టమర్స్ కదా, తను దూరం నుంచి నన్నే చూస్తూ ఉందిరా. బ్రేక్ టైం రా, నేను దమ్ము కొడదామని బయటికి వెళ్ళాను. నేను సీరియస్ గా దమ్ము కొడుతూ రెస్ట్ తీసుకుంటూ ఉన్నానా, సడన్ గా చూస్తే తను నా ముందు వచ్చి నిల్చుందిరా. రే మావా, ఆ టైటానిక్ సినిమా చూసారు కదా, అందులో వస్తుంది హీరోయిన్, అచ్చం అలాగే ఉంటుందిరా. తన పెదాలు చూస్తే నిగురుతుందిరా, జుట్టు టింగని నిగురుతుందిరా. తను నా మొహం చూస్తూ, నేను తన మొహం చూస్తూ సడన్ గా పట్టుకుందిరా. అలాగే తను బాగా దగ్గరకు వచ్చి నా పెదాలకి దగ్గరగా తన పెదాలు పెట్టి టైం ఎంత అని నన్ను అడిగిందిరా. వాచ్ నోట్లో ఉందా? రే మధ్యలో నీ గోలా, నువ్వు కంటిన్యూ చేయరా. థ్యాంక్స్ మావా. తన ముఖానికి దగ్గరగా నా ముఖం, తన పెదాలకి దగ్గరగా నా పెదాలు తన దగ్గరకు వచ్చినప్పుడు ఆ వేడి శ్వాస తగులుతుంటే నీకేం తెలుస్తుందిరా దాని సుఖం? తెలీదు. తన పెదాలకి దగ్గరగా నా పెదాలు పెట్టి టైం చెప్పినందుకు థ్యాంక్స్ అని చెప్పిందిరా. ఎవడరా వీడు? ఈడేంట్రా మధ్యలో? ఎందుకు ఆపేవరా? మన చెవులు చెట్లు పెడుతున్నాడు కదా వీడు. పాతీరేది ఓ క్వార్టర్ కొని వచ్చి మధ్యాహ్నం నవ్వుకుండా మాట్లాడుతున్నాడు కదరా. మోహన్ చూడు ప్రియనేది ఎట్రా మొక్కే లేకుండా ఒకటి రైస్ ఇచ్చాడు. నాన్సెన్స్. అది కూడా తిన్నాడేంట్రా? పోండ్రా, ఆ ఫీలింగ్స్ గురించి మీకేం తెలుసు? మిమ్మల్ని ఏమైనా సైట్ కొట్టుంటాయి కదా. కుళ్ళురా, బిర్యానీ కొనిచ్చానుగా, తినండి తినండి. రే నువ్వు తాగరా, తాగు. తను ఎలా ఉంటుంది మావా? తను అమ్మాయే కాదు. అమ్మాయి కాదా? రే దేవత అని చెప్తున్నాను రా. మొదట్లో అందరూ దేవతలాగా కనిపిస్తారా? ఈ రోజు నువ్వంటే ఇష్టం, నీతో సినిమాకి వస్తుంది. పక్క రోజు వీడు ఉన్నాడే, వీడిని లవ్ చేస్తున్నాడు. మామ, అమ్మాయిని నమ్మకం. ఏడేంట్రా పొద్దు నుంచి ఇలా దొప్పుతున్నాడు? అదేం లేదు మావా, ఈ రోజు ఉదయం రఘుగాడు ఉన్నాడే, బిర్యానీ సూపర్ గా ఉందిరా. ఆయన చూస్తే మీ అందరికి ఎందుకు అంత కడుపుమంట? చూడండి రా, వాడి మీద చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి. వాడి యాక్టివిటీస్ ఏం బాగాలేదట. ఎందుకని మంచి జాగ్రత్తగా ఉన్నాడు. ఉదయం త్రో వేసాడు చూసావు, అక్కడి నుంచి ఆ త్రోకి చెయ్యి అదిరింది. ఆడి గురించి మాట్లాడకండి. ఎందుకు టెన్షన్ అవుతున్నావు? అందరూ ఫ్రెండ్సేగా, సరదాగా ఎంజాయ్ చేస్తున్నావు అంతే. అన్నా బైక్ తుడిచాను, చిల్లర ఇవ్వన్నా. ఎవడి బైక్ తుడిచి నన్ను అడుగుతావేంట్రా? ఏంటన్నా? అది నా బైకే కాదే. ఏదన్నా నీ బైక్ చెప్పానా తుడుస్తాను. బైక్ తొడక్కర్లేదురా, నేను ఇస్తాగా. అన్నా ఒళ్ళొంచి కష్టపడి సంపాదించాలన్నా. I like you. I like you. హలో హలో అమ్మా, నేను జాన్ని మాట్లాడుతున్నానమ్మా. చెప్పు జాన్, ఎలా ఉన్నావు? బాగున్నానమ్మా. మన రఘు ఉన్నాడా? ఉన్నాడు బాబు. రఘు నీకే ఫోన్, తొందరగా రారా. ఏంటమ్మా? హలో, ఏంటి మామా రావట్లేదు? ఇవాళ మధ్యాహ్నం మ్యాచ్ ఉంది, వస్తావా? లేదురా, నాకు కొంచెం పనుంది. అమ్మ ముఖ్యమైన పని చెప్పింది. మీరు ఆడండి రా. రే రానంటున్నాడు. ఏరా రావట్లేదా? లేదు బాసు, ఆ రోజు నా బదులుగా వచ్చాడే అరుణ్, వాడిని పెట్టి ఆడండి. వాడు ఎరక తీస్తాడన్నారుగా, నాకేం ప్రాబ్లం లేదు. చాలా కోపంగా ఉన్నాడు. ఏరా సీరియస్ గా రావట్లేదా? రే నేను కొంచెం బిజీగా ఉన్నాను, తర్వాత మాట్లాడదాం. బాయ్. అమ్మా, ఇక మీద రామ్నగర్ కుర్రాళ్ళు ఫోన్ చేస్తే నేను లేనని చెప్పు. సరే, నేను బయటికి వెళ్ళొస్తా. త్వరగా త్వరగా పదండ్రా. ఏంట్రా బాల్ తీరా. ఏంట్రా? ఏం బాల్ రా ఇది? దరిద్రంగా ఉంది. కొత్త బాల్ కొనొచ్చుగా. గొడవలో చెల్లునా టెన్షన్ దేనికి అవుతున్నావు? నా మాట విను. బెట్ మ్యాచ్ మందుందా? నేనున్నానా? నువ్వు లేకుండా ఎలా బావా? ఏదో ఒక వరుసతో పిలవరా. ఉండనా రే, ఉన్న ఒక నిమిషం సిగ్నల్ లేదు సరిగ్గా ఇక్కడ. హలో, ఇప్పుడు చెప్తే ఎలా రా? ఎమర్జెన్సీ కేసు హాస్పిటల్ వెళ్ళాలి. ఇక్కడ ఎవరు ఆడతారు? హలో హలో హలో, ఏంట్రా? 7 గంటలకి ఏదో అర్జెంట్ కేసట, రావట్లేదు. హ్యాండ్ ఇచ్చాడు. ఏం కుటుంబం సార్ ఇది? ఎవరిని అడిగి బెట్ మ్యాచ్ ఒప్పుకున్నారా? రవి ఏమో ఎగ్జామ్ అని వెళ్ళాడు, ఇప్పుడు 7 గంటలు కూడా రావట్లేదు.
₹1000 బెట్ మ్యాచ్. ఎవరెళ్ళి ఆడతారా? నేనున్నానుగా. దేనికి? ఆడేవాళ్ళు లేరంటున్నారుగా, నేను ఆడతాను రా. అన్నా సీరియస్ గా మాట్లాడుతుంటే కామెడీ చేస్తావేంటి? మూసుకా. రే కార్తీక్, ఆ రోజు నన్ను చూసి ఓ సైడ్ నుంచి చూస్తే సచిన్ లాగా ఉన్నానన్నావు కదరా. ఆ రోజు నేను చెప్పిన దానికి అర్థం మీరు సచిన్ కి కటింగ్ చేసే వాళ్ళ ఉన్నారనే గానీ సచిన్ కాదు. దయచేసి అర్థం చేసుకోండి. గోపి, నీకు తెలుసుగా మీ నాన్న మన సార్ సిమ్ కిట్టగా ఉండేటప్పుడు నేనే బాలం తెచ్చేవాడిని, కోటర్ కొనిచ్చేవాడిని. మీకు బాలం తెస్తాను, కోటర్ కొనిస్తాను. కోటర్ కొని విడగా ఉద్యోగం చేశారు కదంటారా. పరా. కానీ వాడు గుర్తుపెట్టుకోండి, ఒక గవాస్కర్, ఒక కపిల్ దేవ్ కలిసిన స్టార్ ప్లేయర్ నేను. నన్ను అనవసరంగా మిస్ చేసుకోకండి రా. చెప్పేది కుటుంబం సార్ ఇది. ఏంట్రా కామెడీ చేస్తున్నావు? ఇప్పుడు ఏం చేద్దాం? ఈ టైంలో ఎవరు వస్తారు? మామా, ఆ రాకర్స్ రఘులేడు, వాడు చాలా బాగా ఆడతాడు మామా. వాడికి ఆ రాకర్స్ టీమ్ కి ఈ మధ్య పడట్లేదని విన్నాను. వీడిగాడి పేరు వింటేనే చిరాకు. ఆడి మీద కంప్లైంట్స్ ఉన్నాయని, యాక్టివిటీ సరిగ్గా లేవని అంటూ ఉంటాడు. మాట్లాడబెట్రా. వాడి మీద ఇచ్చిన కంప్లైంట్స్ అన్ని వాపస్ తీసుకున్నారు. అయితే నీకే అబ్జెక్షన్ లేదు కదా? నాకేం అబ్జెక్షన్ లేదు. వాడికి అబ్జెక్షన్ లేదట, మీకు ఎవరికి ఏం ప్రాబ్లం లేదు కదా? అయితే నో ప్రాబ్లమ్స్, నో అబ్జెక్షన్. వెళ్ళిపోవడం మామ. లాస్ట్ రా, కంటిన్యూ చేసుకో. వెళ్ళిపోవడం రఘు. అలాగే వెరీ గుడ్. వీడు సూపర్ గా ఆడతాడు. వీడు మాత్రం కంటెంట్ చేయి. మ్యాచ్ మంది. ఓకే, ఆల్ ది బెస్ట్. రఘు సూపర్ మామ, సూపర్. అలాగే ఆల్ ది బెస్ట్. కొడితే కొట్టాలిరా పాట విన్నారు. ఇప్పుడు మీరు అలా 6 కొట్టి ₹25,000 గెలిచే అవకాశాన్ని రేడియో మిర్చి 98.3 FM కల్పిస్తున్నారు. రేడియో మిర్చి కప్ 2007 క్రికెట్ టోర్నమెంట్ ఇంకో 60 రోజుల్లో మన వైజాగ్ లో జరగబోతోంది. ఫస్ట్ టైం గల్లీ క్రికెట్ చరిత్రలో ₹25,000 బహుమతి మీరు గెలవచ్చు. ఇంతవరకు గల్లీ క్రికెట్ చరిత్రలోనే ఎవ్వరూ ఇవ్వనంత బహుమతి మీరు గెలవచ్చు. అందుకోసం మీరు చేయాల్సిందల్లా ముందు మీ టీం ని రిజిస్టర్ చేసుకోవడం. మీరు డయల్ చేయాల్సిన నంబర్ 66330983. ఈ నంబర్ కి ఫోన్ చేసి మీ టీం వివరాలు తెలియజేసి రిజిస్టర్ చేసుకోవాలి. మీరు ఇండియన్ టీమ్ లో తర్వాత రాబోయే ధోని గానో, సచిన్ టెండూల్కర్ గానో, రాహుల్ ద్రావిడ్ గానో ఆడే గొప్ప అవకాశం మీకోసం ఎదురు చూస్తోంది. వింటూ ఉండండి మ్యాట్నీ షో విత్ మీ హేమంత్. వస్తాం సార్. ఎలాగోలా టోర్నమెంట్ డబ్బులు కట్టేసాను. అందరి దగ్గర కలెక్ట్ చేసి గోపికి ఇచ్చేయండి రా. వదిలేస్తే ఎవడెవడు. అందరి దగ్గర కలెక్ట్ చేసి నీకు ఇస్తాలే. ఎందుకు ఏడుస్తావు? చూసారంటే ఏం చెప్తున్నాడో. వీడి సొమ్మేం పోయింది, డబ్బులు నావే ఇస్తానని చెప్పారా? పిలుస్తున్నారా? నేను ఇచ్చేస్తాను రా. పిలుస్తున్నారా? రే నా కొడుకులు. ఒక్క నిమిషం రా. హాయ్ రా. హాయ్. ఏంట్రా ఏరియా మారిన తర్వాత మర్చిపోయినట్టున్నావు? పత్తాలేవు? లేదురా, కొంచెం పనిలో ఉన్నాను అంతే. టోర్నమెంట్ ఫీజు కట్టబోతున్నావు, వస్తావా రావా? నేను రాకుండా టోర్నమెంట్ ఏంట్రా? ఖచ్చితంగా వస్తాను. కానీ ఆడేది షార్క్స్ టీమ్ లో. ఆ నీచమైన టీంతో ఆడతానని బిల్డప్ ఇస్తున్నావా? వాళ్ళు ప్రతి సంవత్సరం అంతా ఓడిపోతారు కదరా, వాళ్ళతో ఆడే ఏం చేస్తావు? ఆ టీం ని గెలిపిస్తాను రా. ఏరియా మారేసరికి కొవ్వు ఎక్కువైందా? అన్ని మీ దగ్గర నేర్చుకున్నావే కదా. ఆ రోజు నీకు బదులుగా వేరే వాడితో ఆడించామని ఇంత దుబ్బు దిగులా? అది నీకు సాధారణ విషయం కావచ్చు, కానీ నన్ను నీచంగా అవమానించిన విషయం. నేను ఏ టీంలో అయితే ఆడతానో ఆ టీం నా వల్ల గెలవాలి. అదే నా లక్ష్యం. అంటే సాక్స్ తాడి మమ్మల్ని గెలుస్తావా? రే అది కాదురా వాడంది. ఇన్నాళ్ళు వాడు ఉండబట్టే మన టీం గెలుస్తుంది, అంతే కదా? నువ్వు ఎలాగైనా అనుకో. మామా, వాడు ఎందుకులా మాట్లాడుతున్నాడు తెలుసా? ఎందుకు? వాళ్ళ టీంలో పవన్ అనే ముద్దున కొడుకున్నాడు. వాడికి ఒక చెల్లెలు ఉంది, సుమారుగానే ఉంటుంది. దాని లైన్ లో పెట్టాడు, అందుకే ఈ బిల్డప్. నీచంగా మాట్లాడుతున్నావు. తన నా ఫ్రెండ్ కి చెల్లెలు. మనం ఫ్రెండ్ అనే కదా ఫిగర్లను పట్టేది. ఏంటా తీరా రఘు, వాడు తరఫున వచ్చావా? లీడింగ్ టీం అని పొగరా మీకు? ఎంట్రీ ఫీజు కూడా తీసుకో, మ్యాచ్ కే రానివ్వం. సార్ మేమేం చేయలేదు, ఓడిపోతామని అక్క సార్ వాళ్ళకి. మాట్లాడుతున్నాం కదా, మీ అన్నయ్య తెలిస్తే ఏమవుతుందో తెలుసు కదా. వెళ్ళు, వెళ్ళండి, పంపించారా? సార్ ఫీజు కట్టేస్తాం సార్. ఫీజు రేపు కట్టుకోవచ్చులే. అర్థమయ్యా? పంపించే. ఓవర్గా మాట్లాడారు మామ. ఈసారి వాళ్ళకి కరెక్ట్ గా గూటం కొట్టాలా. ఏమన్నారు? మనం ఓడిపోతామన్నారు. వాళ్ళ అదృష్టం నేను రాలేదు. వచ్చుంటే మర్డర్ చేసేవాడిని, పెద్ద కేసు అయ్యేది కదా. వినేవాడుంటే
వాడు ఏమైనా మాట్లాడతాడు రా. ఏంట్రా నవ్వుతావ్? కింద పడి కాళ్ళు చేతులు విరిగితే మ్యాచ్ ఎవడాడతాడు? పెద్ద సచిన్ టెండూల్కర్ ఏమైందిరా? రాకర్స్ గురించి అన్నా. నాకు వచ్చిన కోపానికి ఎరగా తీసేవాడిని మధ్యలో టోర్నమెంట్ వచ్చి ఆపేశాడు. ఆపడమే మంచిదైంది. అలా చేస్తే వాళ్ళకి మనకి తేడా ఉందిరా. మ్యాచ్ లో చూపించాలి. ఏం చేస్తాం? ఏంటి కరెక్ట్ మావా? నేను సీరియస్ గా మాట్లాడుతుంటే మీరు ఏం చేస్తున్నారు? కాళ్ళకి చేతులకు అడ్డం కొడుతున్నారా? టీం ని నుంచో సరిగా ఆడుకుందాం అడగరా. చెప్పే తినండిరా. వాళ్ళ టీమ్ లో బ్యాటింగ్ ఆర్డర్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. మనం గెలవాలంటే టెక్నిక్ గా ఆడితేనే గెలవగలం. టెక్నిక్ గా అంటే ఎలారా? ఇప్పుడు జాన్ ఉన్నాడు చూసావా? ఆడిని మనం అవుట్. వాడు గెలవడానికి ఐడియా చెప్తుంటే వినరేంటి? నువ్వు చెప్పరా? ఏంట్రా ఆ జాన్ గారు లేడు? అవును. ఆ లెగ్ సైడ్ లో చాలా స్ట్రాంగ్ రా. ఆడిని మనం విను. ఎందుకురా కన్ఫ్యూజ్ చేస్తున్నారు? జాన్ ఉన్నాడే, ఆ లెగ్ సైడ్ లో చాలా స్ట్రాంగ్ రా. లెగ్ లో వేస్తే కొడుతూనే ఉంటాడు. షార్ట్ ఆఫ్ లో వేస్తే అవుట్ అయిపోతాడు. ఆ ప్రేమ్ గడ్ అంతే. ఆడికి స్పిన్ బాల్ వేసావనుకో ఆడటం రాదు. కరెక్ట్ గా వాడు ఆడే టైం చూసి ఆడికి స్పిన్ బాల్ వేసావనుకో ఆడిని లేపేయచ్చు. నెక్స్ట్ దినేష్, ఆడు సామాన్యుడు కదరా. బ్యాట్ ఊపుతూనే ఉంటాడు. కరెక్ట్ టైం చూసి స్లోట్ లో బాల్ వేసావనుకో ఆడిని ఈజీగా అవుట్ చేసేయచ్చు. ఇలా ఒక్కోడికి ఒక టెక్నిక్ ఉందిరా. ఓకేనా? అది తెలిస్తే ఈజీగా ఫినిష్ చేసేయచ్చు. ఎంత డబ్బు తీసుకున్నావు? ఏంటి? వాళ్ళ టీం రహస్యాలు మాకు చెప్పడానికి ఎంత డబ్బు తీసుకున్నావు? మన టీం రహస్యాలు వాళ్ళకి చెప్పడానికి ఎంత డబ్బు తీసుకుంటావు? ఏంట్రా చూడరా వీడు. ఇన్ని రోజులు వాళ్ళ టీంలో ఆడి అలాగనేరా, ఇన్ని రోజులు వాళ్ళ టీంలో ఆడి వాళ్ళ రహస్యాలు మనకు చెప్పడం ద్రోహం కదా. అదేం ద్రోహం కాదు మామ. ఇప్పుడు మన గ్రెట్ చెప్పులు ఉన్నాడు కదా. నువ్వు మంచివేనా? ఎలా చెప్తున్నావురా? కావాలంటే చూడండిరా. బుద్ధిందా నీకు? ఫ్రెండ్ చెల్లెలకి లవ్ లెటర్ రాస్తావా? పట్టుకుండా మాట్లాడవా? రారా. నువ్వు వీళ్ళ మధ్య మీడియేటరా? బ్రోకర్ పని చేస్తున్నావా? అందుకే ఆ ఏరియా జీఆర్కి వచ్చావా? నీదే బతికేనా? మిమ్మల్ని అందరూ నమ్మి మా ఇంటికి రానిచ్చాను చూడు. అదిరా నేను చేసిన తప్పు. అందరినీ తింటావే? వాడేం తప్పు చేశాడు? నీ చెల్లెకి వచ్చి మాట్లాడింది మళ్ళీ రాన్నాడు. అది చిన్న పిల్లరా, దానికి మాయపడ్డా. వాడికి సపోర్ట్ చేస్తారు. సరేరా, ఇప్పుడు ఎందుకు కొడుతున్నావు వాడిని? ఎన్నో చెప్తారా? అదే నీ చెల్లెలు ఉందిగా, నేను లైన్ వేశారనుకో అప్పుడు తెలుస్తుందిరా బాధ ఏంటో. ఏంటి అలా మాట్లాడతావు? వద్దురా బాబు, వదిలేండి. మీ గురించి తలుచుకుంటేనే కాలిపోతున్నారు అనుకో. మ్యాచ్ గీతని సరే ఎవడన్నా ప్రాణాలు ఇస్తారా అనుకుంటారు? ఎలా నాకు మీరు వద్దు, మీ ఫ్రెండ్షిప్ వద్దు, మీ మ్యాచ్ వద్దు. రేయ్, రఘు కాళ్ళు చేతులు ఎరగొట్టి వాడిని మ్యాచ్ ఆడకుండా చేయాలరా. రేయ్, వాడిని కొడితే ఏం ప్రయోజనం రా? రే చూడండి, ఇన్నాళ్ళు మనం గెలిచింది గొప్ప కదరా. ఇప్పుడు గెలిస్తే అది గొప్ప. రేయ్, అదంత సులభం కాదు. షార్ప్స్ టీం ఇప్పుడు షార్ప్ టీం అయింది. గాజు ఒక డైనమైట్ టీం మీద 120 రన్స్ 15 ఓవర్లో కొట్టేశారు తెలుసా? ఓవర్గా మాట్లాడుకో. అవును మామా, మంచి ఫామ్ లో ఉన్నారు. రేయ్, రఘు ఎప్పుడైతే మన టీం నుంచి బయటికి వెళ్ళాడో వాడి టార్గెట్ మనల్ని ఓడించడం ఒకటే అయిందిరా. నేను అప్పుడే చెప్పాను వాడిని అవాయిడ్ చేద్దామని, విన్నారా? ఆపనరా, వాడుంటే మనం లోడింగ్ చేస్తారా? ఈ మ్యాచ్ లో చూసుకుందాం. వాళ్ళు మనం ఆడదాం. నేను రాను మామ, నువ్వు వాడు. అలా అక్కడ ఆడుతుంటే నువ్వు ఇక్కడ మందు కొడుతూ కూర్చున్నావేట్రా? ఇలా చూడు, సమస్య అది మాట్లాడే పరిష్కరించుకోవాలి. ఇలా ఎవరికాడ పెంచుకుంటూ పోకూడదు. కనిపించిన మాట్లాడలేదన్నా. ఫ్రెండ్ మేగా నేను అంత పెద్ద తప్పేం చేశానన్నా? ఆడి గనక ఊరికే ఉన్నాడు. ఆడి స్థానంలో గనక నువ్వుండి నీ చెల్లెల్ని ఎవడైనా లవ్ చేసి ఉంటే నువ్వు మీ అన్న కలిసి ఆయన ఎరగదీసి చంపేసి ఉండేవాడు. ఇప్పుడు నువ్వు చేసిన తప్ప నీకే అనిపిస్తుంది కదా. అయితే వెళ్ళి మాట్లాడి సమాపణ కాంప్రమైజ్ చేసుకోవచ్చు కదరా. టోర్నమెంట్ దగ్గర పడిపోతుంది, ఫీజు కూడా కట్టేశాం. 4 సంవత్సరాలుగా ఆ టీంని గెలవాలని ట్రై చేస్తున్నాం కదా. అవకాశం వచ్చినప్పుడు ఎవరికాడు మొహం తిప్పుకుపోతుంటే ఈ ఏరియాలో మన పరువేం కావాలరా? రే పవన్, రే ఆగరా. రే పవన్, ఒక్క నిమిషం ఆగరా. రే పవన్, రే రారా. ఏంట్రా కుర్రోళ్ళందరూ ఆడుకుంటుంటే నీ మాన నువ్వు పోతున్నా? నేను ఆడనన్నా. ఏంటి ఆడను అంటే టోర్నమెంట్ కూడా రావా? నేను రానన్నా. రే ఏం ఫ్రెండ్స్ రా మీరు?
జాలీగా ఉన్నప్పుడు అందరూ కలిసి మందు కొడతారు, ఏదైనా ప్రాబ్లం వస్తే ఎడమొహం పెడమొహం. ఇదేనా ఫ్రెండ్షిప్? మీకు వయసు పెరిగింది కానీ బుద్ధి పెరగలేదురా, అందుకే మిమ్మల్ని తిట్టాలో పోవడాలో తెలియట్లేదురా. ఏట్రా మీరు మీ ఫ్రెండ్షిప్ సీటీ మాటి గొడవ పడితే ఏంటి అర్థం? పవన్ నాతో ఎందుకు మాట్లాడరా? ఎందుకు మాట్లాడు. నాకు వాడి గురించి తెలీదా? మాట్లాడరా. తెలుసన్నా. చెప్పు, మాట్లాడరా, నాతో మాట్లాడరా. లక్ష్మి నేను ఇప్పుడు కాదురా, చిన్నప్పటి నుంచి లవ్ చేస్తానరా. నేనే ఊరికే జాలికి లవ్ చేయట్లేదు. నిజం చెప్తాను విను. రే నిజం చెప్తాను రా. రే రారా, వీడారో చెప్పాడే. వీడు చెప్పాడే మన ఫ్రెండ్ చెల్లెలు మన చెల్లెల్లాగని. అప్పుడు అర్థమైందిరా నాకు. నేను తప్పు చేశాను రా. నేను ఇంకెప్పుడు తనని చూడను రా. తనతో మాట్లాడాను. ప్లీజ్ రా రే, నువ్వు నాకు ముఖ్యం రా. నువ్వు మా అందరికి ముఖ్యం మావా, నువ్వు మా అందరికి ముఖ్యం. చెప్తే అర్థం కాదు నీకు. పవన్ నీకు ఇష్టం లేకపోతే నేను వెళ్ళిపోతాను రా, కానీ నువ్వు వెళ్ళిపోవద్దురా రే. నువ్వు ఆడాలరా మన టీం కోసం. ప్రముఖ రాజకీయవేత్త గౌరవనీయులు శ్రీ వెంకయ్య నాయుడు గారికి స్వాగతం. వారికి ఎంత పనున్నప్పటికీ మన ఆహ్వానం మన్నించి మన ఈ టోర్నమెంట్ ప్రారంభోత్సవానికి ఇచ్చేందుకు మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మన టోర్నమెంట్ ప్రెసిడెంట్ గారు శ్రీ వెంకయ్య నాయుడు గారిని సంగమాలతో సత్కరిస్తున్నారు. మీరు మాట్లాడండి. నమస్కారం సార్. మీ బిజీ షెడ్యూల్లో ఈ టోర్నమెంట్ ప్రారంభించడానికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఈ టోర్నమెంట్ లో మొదటి మ్యాచ్ టాస్ వేసి ప్రారంభించాల్సిందిగా అభ్యర్థిస్తున్నాం. ముందుగా తమ సందేశాన్ని వినిపించాల్సిందిగా కోరుతున్నాం. పెద్దలకి, పిల్లలకి, క్రీడాకారులకి అందరికీ ముందుగా వందనాలు తెలియజేస్తున్నాను. నాకెన్ని పనులున్నప్పటికీ ఈ కార్యక్రమానికి రావడానికి ఎందుకు ఒప్పుకున్నానంటే నేను కూడా ఓ క్రికెట్ అభిమానిని. క్రికెట్ అనే ఆటకు మూలమే మన ఆంధ్రదేశం అని లోకంలో చాలా మందికి తెలియదు. వీధుల్లో చిన్నపిల్లలు కర్రాపిల్ల ఆటం చూసే ఉంటారు. మూరెడంత కర్రను చేతిలో పట్టుకుని జానంత సైజున్న చిన్న పిల్లని నేల మీద నుంచి తట్టి లేపి గూరి చూసి కొడతారు. అది చూసిన ఆంగ్లేయులు దానికి చిన్న చిన్న మెరుగులు దిద్ది కర్రకు బదులుగా బ్యాట్ని, జానడంత బిళ్లకు బదులుగా బాల్ ని కనిపెట్టి క్రికెట్ గా మార్చారు. అంటే క్రికెట్ అనే ఆటకు మూలం మన కర్రాబిల్లా అని ఎవరు మర్చిపోకూడదు. ఫుట్బాల్ ఆటకు ఒక మారడోనా, టెన్నిస్ ఆటకు ఒక సానియా మిర్జా, మరి రాజకీయాలకు నేను, క్రికెట్ కు ఒక సచిన్. మరి మీలోంచి కూడా చాలా మంది సచిన్ రావాలని మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను. నమస్కారం. జై హింద్. టాస్ లోనే విజయం సాధించావు. బౌలింగా ఫీల్డింగా చెప్పోయా? బౌలింగా ఫీల్డింగా? బౌలింగ్. అది నేను అనుకున్నట్టే బౌలింగ్ ఎంచుకున్నావు. విజయం సాధిస్తావు. ముందుగా బ్యాటింగ్ చేసి గౌరవనీయులు శ్రీ వెంకయ్య నాయుడు గారు ఈ టోర్నమెంట్ ప్రారంభిస్తున్నారు. ఇప్పుడు షార్క్ టీమ్ కి బూస్టర్స్ టీమ్ కి పోటీ మొదలవబోతోంది. టాస్ గెలిచి కూడా ఈసారి బౌలింగ్ ఎంచుకున్నాడు అంటే షార్క్ టీమ్ కెప్టెన్ కార్తీక్ ఏదో పెద్ద ప్లాన్ లో ఉన్నాడు అనిపిస్తోంది. బూస్టర్స్ టీమ్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ రంగంలోకి దిగాడు. షార్క్ టీమ్ బౌలర్ రవి మొదటి బంతి వేస్తున్నాడు. వేశాడు, చాలా బాగా వేశాడు రవి. వలెలు బౌలింగ్ అలాగే చేయమని రవికి వాళ్ళ టీం మెంబర్స్ అందరూ సలహా ఇస్తారు. బూస్టర్స్ టీమ్ బ్యాట్స్మెన్ రెచ్చిపోయాడు, బంతిని బలంగా కొట్టాడు. బాల్ వెళ్ళింది. మరో బంతిని కూడా అదే విధంగా అదే స్పోర్ట్ గా సాధిస్తున్నాడు. బంతి మళ్ళీ బాల్ వెళ్ళింది. సుకుమార్ బౌలింగ్ వచ్చాడు. బంతి గాల్లోకి లేచింది. ఎంతో ఆత్మవిశ్వాసంతో షార్క్ టీం బౌలింగ్ చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. బూస్టర్స్ టీం ఆటగాళ్లు 6 మీద 6 కొడుతున్నారు. కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి 53 రన్స్ చేసి బలమైన స్కోరును సాధిస్తున్నారు బూస్టర్స్ టీం. సూపర్ క్యాచ్. అద్భుతంగా గాల్లో
4 వికెట్ల నష్టానికి 68 పరుగులు సాధించారు బూస్టర్స్ టీం. మరి షార్క్స్ టీం వాళ్ళు ఎలా కట్టడి చేస్తారో చూద్దాం. ఓవర్స్ లో 99 రన్స్ చేసి మంచి స్కోర్ సాధించారు బూస్టర్స్ టీం. బౌలింగ్ ఎంచుకున్న కార్తీక్ ప్లాన్ పనిచేయలేదు. మరి బ్యాటింగ్ అయినా సరిగ్గా చేస్తారో లేదో అన్నది వారు బ్యాటింగ్ కి దిగి బంతిని ఫేస్ చేస్తున్నప్పుడే తెలియాలి. అంతలోనే ఒక వికెట్ కోల్పోయారు షార్క్స్ టీం. ఒక్క బంతిని కూడా వేస్ట్ చేయకుండా బ్రహ్మాండమైన ఊపుతో ఆడుతున్నారు షార్క్స్ టీం. బ్యాట్ వైపు విసరకుండా సుకుమార్ మొహం వైపు విసిరి తనని గాయపరిచాడు బూస్టర్స్ టీం బౌలర్. సుకుమార్ కంటికి గాయం అయినందువల్ల మరొక బ్యాట్స్మెన్ ని రంగంలోకి దింపుతున్నాడు కార్తీక్. రంగంలోకి దిగిన పవన్ రెచ్చిపోయి ఆడుతున్నాడు. ఫోర్స్ కొడుతున్నాడు. బంతిని వేస్ట్ చేయకుండా బ్యాటింగ్ లో కూడా తన ప్రతిభ నిరూపించుకొని ఆల్ రౌండర్ గా తన జట్టుకు విజయాన్ని సాధించి పెట్టిన కార్తీక్ నిజంగా అభినందనీయుడు. ఎవర్రా రాకర్సగా ఇప్పుడు ఎలా లోపలికి వెళ్దాం? రేయ్ మీరెవరో ఇంటికి వెళ్ళడానికి వీలేదు. అందరూ ఇక్కడ మందు పెట్టండి. ఆ రాకర్స్ టీం గురించి నాకు బాగా తెలుసు. నేను వెళ్ళి వాళ్ళతో మాట్లాడతాను. నేను మాట్లాడిన తర్వాత మీరందరూ నాతో పాటు రండి. ఓకే? స్టడీ లోపలికి వెళ్ళడానికి టికెట్ ఎంత? ఇక్కడ అర టికెట్స్ అలౌ చేయం. వెళ్ళు. పేరుగా వస్తేనే అలౌడ్, ఒంటరిగా వస్తే అలౌ చేయరు. మమ్మల్ని వదలగా ఎవరిని వదలాలో ఎవరిని వదల కూడా మాకు తెలుసు. ఏంట్రా లుక్ ఊరకవేగా? ఎంత డబ్బులు కావాలో చెప్పు. ఏంట్రా gravitate toward the ambiance. See me and my men on CNN, then the birth of you never know the hate again. It's a child of greatness, the two between Neo and the Smiths and the Matrix. Getting to the game, it just must be. Ask anybody with a Grammy or an MVP. ఎక్కడ తీసుకెళ్తున్నారా? వదలండి రా.
మావా ఎక్కడికి వెళ్తున్నారా? ఇక్కడే ఉన్నారా? మరి ఇంతసేపు కనిపిస్తలేదే? అది చూడండి. సరుకా సూపర్ మావా, సూపర్ సూపర్. తొందరగా తొందరగా ఎక్కు. అన్నా ఇవి కాల్ టాక్సీకి ఇచ్చిన డబ్బులు. అవునా? మరిది డ్రైవర్ వాళ్ళ అమ్మకు బాగలేకపోతే ఇమ్మని చెప్పారు చూడండి, ఇవి ఆ డబ్బులన్నా. కార్తీక్, ఇది ఏది? అదేంటి? ఇది ఆ రోజు మీరే కదా నా తీసుకెళ్లారు 4,000. బయట ఎక్కడున్నా? లేట్ అయిందని అందుకే ఫ్రెండ్ ఇంట్లో పడుకున్నా. బుద్ధి లేదురా నీకు? ఎవరికి వాడు మొబైల్స్ పెట్టుకుని తిరుగుతున్నారు కదా, మెసేజ్ ఇచ్చావచ్చు కదా. బుద్ధి లేని గాడిద. ఎందుకు అరుస్తున్నారు? నువ్వు నోరు మూసుకో. రాత్రంతా టెన్షన్తో నిద్ర పట్టలేదు. నువ్వు వెళ్ళు, వెళ్ళు, నువ్వు వెళ్ళు. చూడు, నైట్ అంతా లేట్ అయినా మెసేజ్ ఇవ్వడం మర్చిపోకు. టెన్షన్ గా ఉంటుందిరా, అర్థమైందా? సరే అండి. వెళ్ళు. కార్తీక్ ఇలారా. నైట్ మందు కొట్టావా? లేదన్నా. నువ్వు లేదండంలోనే తెలుస్తోంది కొట్టావని. చూడు, ఎంత మందు కొట్టినా నైట్కి ఇంటికి వచ్చాయి, అర్థమైందా? సరే అండి. ఊళ్ళో పరిస్థితి ఏం బాగోలేదురా, మన జాగ్రత్తలో మనం ఉండాలి. సరే అండి. వెళ్ళు. అరవింద్ ఏట్రా? తెలీదురా. రే మావా, ఫోన్ చేశాను, స్విచ్ ఆఫ్. అక్కడ రాడనుకుంటారా? స్విచ్ ఆఫ్? అవునరా. ఇప్పుడు ఎలా? టాస్ వేసాం, బ్యాటింగా బౌలింగా? అన్నా వస్తున్నా, 2 minutes అన్నా, 2 minutes. త్వరగా రా. రే బ్యాటింగ్ బౌలింగా? బ్యాటింగ్ తీసుకురా, ఆ లోపల వచ్చేస్తాడు. మామ బ్యాటింగ్ ఓకేనా? ఓకే. బ్యాటింగ్ ఓకేనా? అన్నా బ్యాటింగ్ నా, బ్యాటింగ్ బ్యాటింగ్. మామ చచ్చాడు రాడు. మావా, బ్యాటింగ్ ఆట మార్చాలరా. రేయ్, ఎందుకు మార్చాలి? ఒక మ్యాచ్ టఫ్ అయింది, అందుకోసం ఆడే మార్చక్కర్లేదు. ఈజీగా విన్ చేయాల్సిన మ్యాచ్ అనవసరంగా టఫ్ అయింది. ఇదంతా అరవింద్ గడ వల్ల జరిగింది. 22 runs బయసులో పోయారా. ఫోన్ చేసాడు వాడు. వాడి వల్లే నిన్న మ్యాచ్ టఫ్ అయింది. రాని చెప్పుతో కొడతాను వాడిని. మామా, వాడికి డిసిప్లిన్ లేదు, సిన్సియారిటీ లేదు. నా మాటిని వాడిని తీసేసి ఇంకెవరినైనా పెట్టుకుంటే బెటర్. ఏమంటారా? కరెక్టే కరెక్టే. రే అడుగు, వచ్చాడరా. 100 ఏళ్ళు ఆయిసరా వాడికి. 100 ఏళ్ళు ఆయిషా? నేను కొట్టే కొట్టుడు కాదు. ఉండరా, నేను కొడతా. ఈ బాడీ పెంచుకుందేందుకు? హాయ్ రా మావా, ఎలా ఉన్నారు? మ్యాచ్ ఏమైందిరా? నా వెంట్రుకైంది. ఫోన్ చేయకుండా ఎక్కడ వెళ్ళావరా నిన్న? ఫోన్ స్విచ్ ఆఫ్ తీసుకెళ్ళిందిరా. తీసుకువెళ్ళి రే అవుట్ గోయింగ్ వెళ్ళదన్నా. రే ఊరుకోరా. చెప్పరా.
అంటే ఓ లెవెల్ కి అంతా అయిపోయిందిరా. ద్రోహి 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 నన్ను తీసుకెళ్ళచ్చు కదా. ఎన్నిసార్లు వీళ్ళంతా నువ్వు టైంకి రావు కట్ చేద్దామన్నారు తెలుసు కదా. కానీ నేనే మనపిల్లాడు పాపం మంచివాడిని తీసుకెళ్ళాను. కానీ నువ్వు ఏం కుటుంబం సార్ ఇది. రాయ్ ఇందుకేరా నీకు ఏ విషయమో చెప్పండి. ఇలా తిక్క తిక్క ఊహించుకోద్దని ఎన్నిసార్లు చెప్పా. ఓరి దుర్మార్గులారా. నేను తన సిన్సియర్ గా లవ్ చేస్తున్నాను రా. ఏమా వీళ్ళంత త్వరలో మేమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నావురా. అది మాత్రమే కాదు, గాజువాక్ లో ఒక ఇల్లు, బోట్ క్లబ్ లో ఒక ఇల్లు, ఇంకా అరవింద్ కాఫీ షాప్ అని ఒకటి ఓపెన్ చేస్తానని కూడా చెప్పిందిరా. ఆ అమ్మాయితో లైఫ్ లో సెటిల్ అవుదాం అనుకుంటున్నాను మావా. నువ్వు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నావా? అయితే నాకు ఛాన్స్ వాడిని ఏదో చేస్తా ఉన్నారు. ఏం చేశారు కదా? నాకు వదిలేస్తే నేనే చూసుకునేవాడిని. పనేం చేసేదిరా, డబ్బులు మాత్రం తీసుకుంటారు. రెడ్డి గారు వాళ్ళంతా మనకు విశ్వాసంగా ఉండేవాళ్ళు, వేరే చోట పని చేయలేరు పాపం. సాలేవయ్యా, విశ్వాసం ఉంటే ఏం ఉపయోగమా? ఒక్క షాప్ యానంలో పాడలేకపోయినారు. ఆ షాప్ లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్. వ్యాపారం చేసే చోట ప్రాబ్లమ్స్ ఉండకూడదని వదిలేశాను. సరేలే, పోయి డబ్బు ఇచ్చేసిరా. అదురువాళ్ళ సైట్ ఉందంట, పోయి చూసొద్దాం. అలాగే. ఇన్ని రోజులు ఏం చేస్తున్నారు? ఏర్పాటు చేసిన చక్రి, తొందరపడకు, ఓపిక కబుర్లు చెప్తూ ఉంటారు. ఏం చేశారు? మీ వల్ల కాదంటే చెప్పండి, నా మనుషులు ఉన్నారు. ఏంటి బాబు, ఏదైనా గొడవ? అవునవును, ఆ రోజు నన్ను కొడితే మావయ్య చూసి కూడా ఊరుకున్నా. ఏంటి సార్, బాబు మీద ఎవడో చేస్తే ఊరుకోవటం ఏంటి? ఏవయ్యా, అది వాళ్ళ ఏరియా. బాబుకి ఏం కాకూడదనే కదా నేను తీసుకొచ్చాను. ఏంటి మనం చూడండి ఏరియా? బాబు నాకు వదిలే, నేను చూసుకుంటానుగా. షాట్స్ రాకర్స్ రెండు స్టార్ టీమ్సే. సడన్ గా సెమీఫైనల్ లో మీ ఇద్దరికే పడింది. అందుకని మీ రెండు టీమ్స్ ఫైనల్స్ ఆడితే బాగుంటుంది కదా. స్పాన్సర్స్ అలా ఫీల్ అవుతున్నారు. 4 సంవత్సరాలుగా మీ టీమే విన్ అవుతుంది. ఓకే అంటే మార్చేస్తాం. ఏమంటావు? సార్ అదే వద్దు సార్. ఆ వెధవలు ఇన్ని సంవత్సరాలు ఫైనల్స్ కి వచ్చిందే అంత ముందు మాతో మ్యాచ్ పరగపోవడం వల్ల. ఈసారి సెమీఫైనల్స్ వాళ్ళతోనే చేయండి. వాళ్ళకి గోటం కొట్టి పంపిస్తాం. అవును సార్, అప్పుడు కానీ వాళ్ళకి తెలియదు మా వెయిట్ ఏంటన్నది. కన్ఫర్మా? కన్ఫర్మ్ సార్. सेहरा सजा के रखना, चेहरा छुपा के रखना, सेहरा सजा के रखना. సార్ ఇంకో సోడా. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. లేవరా. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. ఇదిగోనరా. చాలా బరువుగా. ఏంటి కూడా బర్త్డే అని చెప్పలేదు. హ్యాపీ బర్త్డే. ఏంటన్నా ఇది? పార్టీ ఇవ్వకుండా ఎస్కేప్ అవుతాం అనుకున్నారా? యాక్చువల్గా మేము మీ ఫోన్ ట్రై చేసాం, స్విచ్ ఆఫ్ ఉంది. మన జగన్ చెప్తే తెలిసింది. వయసు అయిపోయింది కదరా, ఇంకా ఏం బర్త్డేలు చేసుకుంటాం. నా బ్రదర్ సార్ కార్తీక్. వీళ్ళందరూ వీడి ఫ్రెండ్స్. నైస్. వీళ్ళు నా బ్రదర్స్ లాంటి. హలో. అవును సార్. మీరు కూడా డ్రింక్స్ తీసుకోవచ్చు కదా. నేనెవరు మందు కొట్టాను సార్. And this is Radio Mirchi 98.3 FM. ముందుగా రేడియో మిర్చి 2007 కప్ అప్డేట్స్ చెప్పిన గాజువాక హీరోస్ ని రామ్నగర్ రాకర్స్ ఓడించారు. చెప్పరా మావా. ఇప్పుడు నేను ఫంక్షన్ లో ఉన్నాను రా, ఎలా వినమంటావు? సరే సరే ఉండు, నేను చేస్తాను. నా ఫోన్ లో రేడియో మిర్చి పెట్టు. కాన్వెంట్ జంక్షన్ షార్క్స్ తో సెమీఫైనల్ లోనే ఆడబోతున్నారు. ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారో వాళ్ళే ఫైనల్ మ్యాచ్ గెలుస్తారు. ఈ కప్ ఎవరు గెలుచుకుంటారో అని చాలా టెన్షన్ గా ఉంది. సరే, మిమ్మల్ని కూల్ డౌన్ చేయడానికి ఓ సూపర్ పాట వింటూ ఉండండి. రేడియో మిర్చి 98.3 FM. ఇది చాలా హాట్ గురు. రే మావా, ఛాన్స్ కొట్టావరా. సూపర్ ఆపర్చునిటీ దొరికింది. ఈసారి రాకర్స్ కి దిమ్మ తిరగాలి. షాక్స్ అంటే ఏంటో చూపిద్దాం. గ్రౌండ్ లో పరిగెత్తించి కొడతా చూడు. ఓవర్ కాన్ఫిడెన్స్ తో మాట్లాడద్దు. వాళ్ళు ఎంత స్ట్రాంగ్ గా తెలుసుగా. నేను చెప్పినట్టు టెక్నిక్ గాడి గెలవాలి రాళ్ళని. ఏంట్రా టెక్నిక్? గ్రౌండ్ లోకి రమ్మంటారా, మనం ఏంటో చూపిస్తాం. ఈసారి కప్పు మనమే కొట్టాలి. వాళ్ళు ఫైనల్స్ కూడా రానికూడదు. बेटा हमारा ऐसा काम करेगा. పవన్. రేయ్ కార్తిక్. రేయ్ ఏమైంది? రేయ్ కార్తిక్, ఎవరు కార్తిక్? ఏమైందిరా? రేయ్ అంబులెన్స్ తీసుకురారా. కార్తిక్ ఎవరు? వెళ్ళండిరా. రేయ్ కార్తిక్, కార్తిక్ ఏమైంది? రేయ్ కార్తిక్ త్వరగా తీసుకురారా. ఫాస్ట్ ఎక్కించండి. కార్తిక్
అన్నను పడేసి తమ్ముడిని పడిచావేట వాడు చూశాడు ఎక్కువ హలో చెప్పు బ్లాక్ కలర్ యమహా బైక్ మీద ఇద్దరు వచ్చారు వాళ్ళు మన ఏరియా దాటానికి వీలేదు కొట్టుకుని వేసేయండి వాళ్ళని వేసేయండి తొందరగా పోనీరా వాడికి కాదు ఎదురుగా చూస్తాను అందరికి పోనేరా వెళ్తున్నాం కదరా త్వరగా పోనీరా తొందరగా వెళ్ళమని చెప్పరా బతికాడన్నా, ప్రాణానికి ఏం ప్రమాదం లేదు, బతికాడు. డాక్టర్ ఏం చెప్పారా? భుజం మీద పొట్ట మీద కత్తిపోట్లు డీప్ గా పడ్డాయంట్రా. రే ఏడుకొండరా, ఏంట్రా? ఆడికి ఏం కాలేదురా, ఆడు బానే ఉన్నాడురా. నువ్వెందుకు ఏడుస్తున్నావు? ఎందుకు ఏడుస్తున్నావు? ఆడు బానే ఉన్నాడురా. ఇలా చూడన్నా, వాడి రక్తం అన్నా. ఏం లేదురా, లేదన్నా, నా బండిలో ఎంత మందిని తీసుకెళ్ళి ఉంటాను. అప్పుడు నాకు ఈ బాధ తెలియలేదన్నా. ఇప్పుడు నా ఫ్రెండ్ కి ఇలా జరిగిందంటే తట్టుకోలేకపోతున్నాను. వాడికేం కాదు. లేదురా, మీరే కదరా అంటుంటారు నా బండిలో ఎవరిని ఎక్కించుకెళ్ళిన వాళ్ళు చచ్చిపోతారా అని. అది నిజం అవుతుందన్న భయం నాకుండదా? ఊరుకోరా, వాడికి ఏమన్నా అయితే నేను చచ్చిపోతాను రా. ఈ మ్యాచ్ ఆడొద్దురా. ఏంటది? ఏమన్నారా? మ్యాచ్ ఆడొద్దా? రే ఏంట్రా? కార్తీక్ ఉన్న పరిస్థితుల్లో మ్యాచ్ అనవసరం అనిపిస్తుందిరా. రే ఏం మాట్లాడుతున్నారా? కార్తీక్ టార్గెట్ రాకర్స్ టీమ్ ని విన్ చేయడమే. అది వదిలేసి ఇప్పుడు మ్యాచే వద్దంటే ఎలా రా? రే నాకు కూడా మ్యాచ్ ఆడడమే మంచిది అనిపిస్తుందిరా. ఏంట్రేది? వాడన్న పరిస్థితి మీకు తెలుసు కదా. మనకదే గుర్తొస్తుంటే కాన్సన్ట్రేట్ చేసి ఎలా ఆడగలుగుతాం? ఎందుకు ఆడలేరా? రే తప్పక అది కాదన్నా. ఏంటి అన్నాకన్నా? రే నీ ఫ్రెండ్షిప్ ముఖ్యం అనుకునే కదరా ఆ రోజు నెట్ రోడ్డుని కూడా చూడకుండా నీ కాళ్ళు పెట్టుకుని క్షమాపణ ఇడిపోయిన టీం ఒక్కటి చేశాడు. ఇప్పుడు సెమీఫైనల్ దాకా వచ్చి ఆడికి ఒంట్లో బాలేదు. ఆడంటే ఏటి అర్థం? మీరు ఆడగలరా? ఆడగలరు. మీరు సిన్సియర్ గా ఆడి గెలిచా కప్పు తీసుకొచ్చి ఆడికి ఇవ్వండి. అదే మీ ఫ్రెండ్షిప్ కి మీరు ఇచ్చే మర్యాద. ఈ మ్యాచ్ ఎలా గెలవదో అది ఆలోచించు, మాట్లాడు. అది వదిలేసి అనవసరంగా ఫీల్ అయ్యి మ్యాచ్ వదిలేయక వండరా. ఎలా ఉందిరా? పర్లేదన్నయ్య, ఇది నీకు జరుగుంటే వదిన పరిస్థితి, నా పరిస్థితి ఆలోచించు. దానికంటే ఇదే బెటర్. ఏంట్రా మాటలు? ఇదంతా ఆ బాడ్కో నా కొడుకులు చేసిన పని. నువ్వు హాస్పిటల్ నుంచి బయటకు వచ్చేలాగా చూడు. వాళ్ళని ఏం చేస్తారు? తొందరపడకన్నయ్య. నేను హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత మన ఇద్దరం కలిసి వాళ్ళ పని పడదాం. నువ్వేం దిగులు పడకు, సరేనా? ఈ ఫోన్ నీ దగ్గర ఉంచు. ఏదైనా అవసరం అయితే నాకు ఫోన్ చేయి. పని పూర్తి చేసుకుని వస్తాను. ఓకే. నీ ఆరోగ్యం జాగ్రత్త, భయపడకు. నువ్వు ఇక్కడున్నావేంటి? అది అన్నయ్యే
నేను చూసుకోమని చెప్పాడు. ఇట్లా పవనేడి? ఎరా ఈసారైనా టాస్ గెలిచుండొచ్చుగా, ప్రతిసారి ఓడిపోతున్నాం. గెలిచుంటే పిచ్చ కొట్టుడు కొట్టేవాళ్ళం. దిలీప్ వచ్చాడా? రాలేదు మామ. వాడు రాకపోతే మరి ఆ ప్లేస్ లో ఎవరు ఆడతారా ఇప్పుడు? ఏంట్రా ఇది, ప్రతిసారి ఎవడో ఒకడు హ్యాండ్ ఇస్తూనే ఉంటాడు. ఇలా అయితే ఎలా? కార్తిక్ టీ షర్ట్ వేసుకుని వచ్చి ఆడు. ఎందుకు నవ్వుతున్నారు? నిజంగానే చెప్పాను, ఆడు వచ్చి. నేను ఆడాలని ఆశపడినప్పుడల్లా ఎవడు నన్ను బెలవలేదు. ఇప్పుడు ఇక్కడ చూద్దామని వస్తే సడన్ గా ఆడమంటారేట్రే? పోరా, ఆ అర్నాళ్ళు ఉంటాడు, ఆయన పిలిచి ఆడించి ఏర్పాటు చేసుకో. నేనేదో ఊరికే జాలిగా అంటే ఇంత ఫీల్ అయిపోతున్నాడు. కటింగ్ కట్ చేస్తా. ఉండడం చూస్తే వరుసగా 4 సంవత్సరాలుగా కప్పులు సాధిస్తూ ఆత్మవిశ్వాసంతో ధీమాగా రంగంలోకి దిగుతున్నారు. పోలీసులు తరుముతూ ఉంటే పారిపోయే దొంగలాగా పరిగెత్తుకొస్తున్నాడు బౌలర్ రవి. రవి తర్వాత బంతిని కూడా వేస్తున్నాడు. సూపర్ బౌలింగ్. తొందరపడదు, జాగ్రత్తగా మందే గేమ్. ఈ ఓవర్ లో రవి వేస్తున్న థర్డ్ బాల్ ఇది. మామ ఎందుకు అంత టెన్షన్ అవుతావు? ఫస్ట్ ఓవర్ రా, 3 బాల్స్ అయ్యాయి. సింగిల్స్ తీ చాలు. ఓకే, రవి తర్వాత బంతి వేశాడు, బంతి ఎగిరింది, క్యాచ్ మిస్ అయింది. మొత్తానికి రాకస్ టీం పరుగుల వేట మొదలెట్టారు. బ్యాట్స్మెన్ బంతిని బలంగా కొట్టాడు, బంతి గాల్లోకి లేచింది, ఆకాశంలోకి దూసుకుపోతుంది. సిక్సర్! ఈ ఓవర్ లో లాస్ట్ బాల్ ఇది. రాకర్స్ టీం బ్యాట్స్మెన్ ఎగరించాడు. మళ్ళీ 4. సూపర్ షాట్ రా. రఘుని ఏమన్నా? అది కదా రా, కాస్త కంట్రోల్ చేయాలి కదా. రఘు చేత వేద్దాం, ఈ ఓవర్ కంట్రోల్ చేస్తాడు. ఏ రఘు ఇట్రా, కరెక్ట్ గా వేయరా. ఓకేనా? ఓకేనా? రెడీ రెడీ, కమాన్ రా, కమాన్. ఎవరో చూసావా? చెంబురా. చెంబు చిత్తు చెంబు బాల్ని కొట్టలేకపోతున్నాడు రా. బంతి గాల్లోకి లేచింది, సిక్సర్! ఈసారి జాగ్రత్త. కమాన్ కమాన్ కమాన్. బాల్ చూసి జాగ్రత్తగా బ్యాటింగ్ చేయి. వాడి ఓవర్లో వికెట్ ఇవ్వద్దు. బాగా వికెట్ పడాలి. కానీ ఎంపైర్ అవుట్ ఇవ్వలేదు. మంచి ఫీల్డింగ్ ప్రతిభతో 4 ఇవ్వకుండా అడ్డుకున్నారు షార్ట్ టీం.
బాల్. బంతి అతని చేతిలో ఉన్నప్పటికీ నో బాల్. ఎంపైర్ నో బాల్ అనడంతో కోపంతో అంపైర్ ని కొరికేస్తాడేమోనని తోటి అతను పట్టుకోలేదు. బంతి అతని చేతిలో పడింది. వదులు రేయ్ వద్దురా వాడిని ఏమి చెయ్యనని చెప్పాను కదా. తనకు జరిగిన అన్యాయానికి ఎలా పగ తీర్చుకుంటాడా అని అందరూ ఆత్మహత్యగా ఎదురు చూస్తుండగా సీను అంపైర్ దగ్గరికి వెళ్ళాడు. ఎన్ని సంవత్సరాలుగా నువ్వు అంపైర్ గా ఉన్నావు? ఎందుకు అడుగుతున్నావు? ఇంతకు ముందు నేను క్యాచ్ పట్టడం నువ్వు చూసావా? లేదు. లేదు కదా, మరేంటి? ఓవర్ స్టెప్, అందుకే నో బాల్. కెప్టెన్ గా ఉన్న ఒకే కారణంతో నిన్ను ఊరికి వదిలేస్తున్నాను. కుటుంబం సార్ ఇది. ఆవేశంలో చిన్న పొరపాటు చేసి రాకర్స్ బ్యాట్స్మెన్ అవుట్ అయిపోయాడు. షార్క్స్ టీం ఆటగాళ్లు ఆనందంతో కేరింతలు కొడుతున్నారు. ఇప్పుడు రాకర్స్ టీం కెప్టెన్ స్వయంగా రంగంలోకి దిగాడు. ఈ ఓవర్ బాగా కంట్రోల్ చేయి. రన్స్ ఎడాపెడా పెరుగుతున్నాయి. ఓకేనా? సూపర్ బ్యాటింగ్, మళ్ళీ గోల్. షాట్ అదిరింది, సిక్స్. రాకర్స్ టీం కెప్టెన్ రెచ్చిపోయి సూపర్ షాట్ కొడుతున్నాడు. ఈ మ్యాచ్ లో 134 పరుగులు తీసి భారీ స్కోరు నమోదు చేసి సంచలనం సృష్టించారు రాకర్స్ టీం. ఐశ్వర్యరాయ్ డైరెక్ట్ గా వచ్చి మన తొండమోహం కొండయ్యను చూసి ఐ లవ్ యూ అని చెప్పడం ఎంత అసాధ్యమో, అదే విధంగా ఈ టోర్నమెంట్ లో 135 పరుగులు తీసి విజయం సాధించడం కూడా అసాధ్యమని చెప్పాలి. 134 రన్స్ కొట్టారా? మన ఫీల్డింగ్ అంత ఘోరంగా ఉంది. ఓవర్ కి 9 రన్స్ పైన తీయాలరా. మనం గట్టిగా స్టాండ్ అయితే కానీ కొట్టలేం. గోపి ఓపెనింగ్ వెళ్ళు. నేను లాస్ట్ లో వెళ్తాను. సుకుమార్ ని రవిని వెళ్ళమను. ఓపెనింగ్ వెళ్ళి సుకుమార్ స్టాండ్ ఇస్తాడు, చూసుకొని కంగారు పడుకుని ఆడు. ఓకే? కమాన్ రే, కమాన్ కమాన్. షార్క్స్ టీం ఆటగాళ్లు బ్యాటింగ్ మొదలు పెట్టారు. కుమారు రవి రెచ్చిపోయి ఆటం చూస్తూ ఉంటే ఖచ్చితంగా షార్క్స్ టీం ఈ మ్యాచ్ లో రికార్డు బ్రేక్ చేస్తుందని అనుకుంటున్నాను. సూపర్ షాట్. పట్టుదలగా ఆడుతున్నారు షార్క్స్ టీం. వీళ్ళ ఆట తీరు గమనిస్తూ ఉంటే చిరంజీవి గారి కొడితే కొట్టాలిరా, 6 కొట్టాలి పాట గుర్తొస్తోంది. పోరా. అరవింద్ బ్యాటింగ్ వచ్చాడు, సింగిల్ తీశాడు. తొందర పడకరా, బాస్ చాలా ఉన్నాయి. ఆడలేక తొందర పడకుండా నిదానంగా ఆడు. బంతి వెనక ఫీల్డర్ పరిగెడుతున్నాడు, బోర్ కొట్టాడు. బంతిని బలంగా కొట్టాడు, బోర్కి వెళ్ళింది. మళ్ళీ బంతిని బలంగా రే పవన్, ఎల్లుళ్ళందరూ వెంటనే వచ్చేస్తున్నారా? నువ్వేనా జాగ్రత్తగా ఆడి గెలిపించరా.
రే పవన్ రే పవన్ ఆర్డర్ లో నెక్స్ట్ నువ్వే గెలవాలి ఇంకా ఎన్ని రన్స్ కొట్టాలి 63 runs 48 balls. ఈజీగా వినవచ్చు మావా వికెట్స్ పడకుండా స్టాండ్ అయితే చాలు ఓకే యా Hey, come on, two, come on, Rara. బ్యాటికి తగలకుండా అవుట్ ఇచ్చాడు రా ఆడికేదో డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసి ఉంటారు గోపి బ్యాట్స్మెన్ గా రంగంలోకి దిగాడు సింగిల్ తీస్తున్నాడు మంత్రి బలంగా కొట్టాడు మంచి ఫోర్ వెళ్ళింది మంత్రి బలంగా కొట్టాడు ఏంట్రా బ్యాటింగ్ దిగిన 7 బౌలింగ్ ఎంతో సాగతగిరిగా చేస్తున్నారు గుర్తుకొచ్చినట్టు బ్యాట్స్మెన్ కి ధనానే వేయమన్నాం నేను వేస్తాను రా లేదు లేదు ధనానే వేని ధనా ఏంట్రా సారీ ఏంట్రా ఏంటి బాల్ తో కొడుతున్నావు నువ్వు పెద్ద పుడింగ్ అని ఫీల్ అవుతున్నావా రఘు మొదటి మధ్యలో బలంగా కొట్టాడు ఇప్పుడు బాడీ బిల్డర్ ఇమ్రాన్ బ్యాటింగ్ వచ్చాడు మొదటి బంతికే సింగిల్ తీశాడు గోపి కొట్టిన బంతిని గాల్లో చేసి క్యాచ్ పట్టాడు అయ్యో పాపం గోపి 12 ఓవర్లలో 124 రన్స్ తీసి 5 వికెట్లు పోగొట్టుకున్న షార్క్స్ టీం ఆటగాళ్లు ఇప్పుడు 14 ఓవర్లలో 130 రన్స్ సింగిల్ మాత్రం ఆడు నేను చూసుకుంటాను వికెట్లను కోల్పోయారు సరే ఫీల్డింగ్ చెప్పు గల్లీలో ఒకడు సరే బౌండరీ దగ్గర ఒకడు మాత్రమే ఇండియన్ టీమ్ లో చేరదగ్గ అర్హత ఉందని నేను గట్టిగా నమ్ముతున్నాను తర్వాత ఏమైందన్నా తర్వాత ఏముంది ఒకటే టెన్షన్ ఈ సీనుగాడు ఉన్నాడే చివరి దాకా క్రీజులోకి వస్తాడా రాడా అని అందరినీ టెన్షన్ పెట్టాడు మన ఇండియన్ టీం లాగే ఈజీగా గెలవాల్సిన మ్యాచ్ ని చివరి దాకా టెన్షన్ పెట్టి మొత్తానికి ఎలాగోలా గెలిచారు మనోళ్ళని చూడడానికి రాలేదేంటన్నా కప్పుతోటే వచ్చి చూడాలని అందరూ కసి మీద ఉన్నారు ఇంతకీ ఫైనల్స్ ఎవరితోనా లెగ్ సైడ్ లో వెయ్యకురా ఆఫ్ సైడ్ లోనే మెయింటైన్ చేయి ఏంటి 22 రన్స్ రా మనం కొట్టింది ఈనాటి రేడియో మిర్చి మెగా ఫైనల్స్ లో షార్క్స్ టీం ని ఎదుర్కొంటున్న ఈ టీం వెనక్కి వెళ్ళరా ఏ టోర్నమెంట్ లోనూ ఆడలేదు వెనక్కి వెళ్ళరా ఇప్పుడు వెనక్కి వెళ్ళు ఛాలెంజ్ చేస్తుంది ఏడుకొండలు ఇంకా వెనక్కి వెళ్ళరా ఇంకా ఎక్కడికి వెళ్ళరా ఇంకా వెనక్కి వెళ్తే జనాల్లో చేరి చప్పట్లు కొట్టాలి ఫస్ట్ బ్యాటింగ్ సరే అక్కడే ఉండు ఓకే అతనికి ఆ బ్యాట్ బాగా అచ్చి వచ్చినట్టుంది నేలకేసి ఒకటే రుద్దుడు ఇప్పటిదాకా మనం కుర్రనాయాళ్ల గొడవ చూసాం ఇక ఇప్పుడు ఈ పిల్ల కుర్రనాయాళ్ళని కొట్టబోతారు